మా తాలూకాలో సంపత్ కుమార్ గారు చేస్తున్న దందాల గురించి 2 మాటలు మీతోని వివరంగా వివరిస్తాను. ఇది నా ఇలాకానంట. ఎవరిది ఇది? సంపత్ గారి ఇలాకా. ఇది మీ పేపర్ వాళ్ళు రాసినదే. ఇది ఎవరి ఇలాకా కాదు. అక్కడ ఉన్న 2,50,000 మంది ఓటర్స్, నడిగడ్డ గద్వాల్లో 2,40,50,000 మంది, అల్లంపూర్లో 2,50,000 మంది ఉన్న ఆ ఓటర్స్ అంతా నడిగడ్డలో నా ఇలాకా అంటున్నాడు ఆయన. నీ ఇలాకా కాదు సంపత్ కుమార్ గారు. 2 సార్లు నిన్ను ఓడగొట్టి పంపించిన ప్రజల ఇలాకా అది. 2 సార్లు. ఒకసారి 45,000 ఓట్లతో ఓడిపోయినావు. రెండోసారి ఇప్పుడున్న ఎమ్మెల్యే విజయ్ గారి మీద 31,500తో ఓడిపోయినావు. అది మరి నీ ఇలాకా ఎలా అవుతుంది? ప్రతి దానికి దందాలు. ఏం దందాలు? మొరము ఏదన్నా ఇంటికి అవసరం నిమిత్తం మొరం కొట్టాలన్నా దాంట్లో ఆయన కమిషన్ పోవాల్సింది. తర్వాత ఇసుక దందాలు. ఒక కాంట్రాక్టర్ ఇసుక రీచ్ టెండర్ వేస్తే ఆ ఇసుక రీచ్ టెండర్ అయినా కూడా ఈయన కమిషన్లు ఇవ్వాలా. ఇవ్వకుండా ఉంటే ఇందిరమ్మ ఇండ్లని పెట్టినారు. ఆ ఇందిరమ్మ ఇండ్లకు పోనీక బడుగు బలహీన వర్గాలు ఎవరైనా కట్టించుకునికపోతే కూడా ఆ బండ్లు ఆఫ్ చేస్తారు. నాకి కమిషన్ ఇస్తేనే మీ బండ్లు కదులుతాయని చెప్పి వాళ్ళ మనుషులతో బెదిరించిన నా ఇలాక పేపర్. తర్వాత అక్కడ ఆఫీసర్స్ ఉన్నారు. ఏ మండల ఆఫీసర్ గాని అల్లంపూర్ తాలూకాకి రావాలంటే సుంకం కట్టి రావాలండి. సుంకం అంటే ఈ తాలూకాల నేను దాదాపు 20 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నా గానీ ఎప్పుడు ఈ సుంకాల ఈ వసూలు రాజా గురించి, ఈ సుంకాల గురించి వినాలి. ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నాం మా తాలూకాల. మరి ఆయన ఒక ఎమ్మెల్యేనా? కాదు. పోనీ ఒక మినిస్టరా? కాదు. మరి ఒక ఏ పదవి ఉందని నీవు అల్లంపూర్ తాలూకాలో ఈ రకంగా చెలరేగిపోయి ప్రజల్ని పీడించుకో తింటున్నావు. మీ గవర్నమెంట్ ఏమో ప్రజాపాలన అంటది, మీరేమో ప్రజల్ని పీడించుకో తినే పాలన అల్లంపూర్ తాలూకాలో జరుగుతుంది. మరి ఇది ఎక్కడ న్యాయము? ఒకప్పుడు మీకున్న ఆస్తుల విలువ ఎంత? ఇప్పుడు నువ్వు సంపాదించుకున్న ఆస్తుల విలువ ఎంత? ఒకసారి మీరే ఎంక్వైరీ చేయండి. ఎందుకు చెప్తున్నామంటే ఏ ఆఫీసర్ అన్నా మా తాలూకాలోకి రావాలంటే సిమ్ కార్డ్ సిస్టమ్ ఉంది మా తాలూకాలో. అంటే ఈయననే ట్రాన్స్ఫర్ చేపిస్తాడు ఒక 6 నెలల తర్వాత. ఫస్ట్ 6 నెలల వరకు వేయించుకుంటాడు, ఇంతో అంత సుంకం కట్టించుకుంటారు. దాని తర్వాత మళ్ళీ ఈయననే ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ సిమ్ కార్డ్ సిస్టమ్ మళ్ళీ అంటే మనం రీఛార్జ్ చేసుకుంటాం కదా, రీఛార్జ్ సిస్టమ్ మా తాలూకాలో నడుస్తుంది. మరి ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేకపోతే ప్రజల్ని పీడించుకో తినే పాలన మా అల్లంపూర్ తాలూకాలో మేము చూస్తున్నాం ఇప్పుడు. మరి ఇంతవరకు కూడా ఏ ఎమ్మెల్యే ఈ రకంగా, అంటే ఈయన మాజీ ఎమ్మెల్యే ఎవరు కూడా ఇతరంగా వసూలు చేసిన దాఖలైతే మేము ఇప్పటి వరకు చూడలేదు. ఇది ఒక్కటే కాదు, చెప్పుకుంటూ పోతే ఆయన చేసేటి ఇంకోటి. ఆయన ఏమనంటే మీ నమస్తే తెలంగాణ గుమస్తేన మా పేపర్ ఒక్కటే, ఈ పేపర్ కాదండి, ఆంధ్రజ్యోతి, సాక్షిల అన్ని పేపర్లో కూడా వచ్చింది. గదొక్కటే కాదు, ఏమనంటే గది అంటాడు ఆయన. గది కాదు, అన్ని పేపర్లో కూడా వచ్చింది. వసూలు రాజా తర్వాత చేయి దాడిపితే కానీ పనులు నడసవు అక్కడ. ఇవన్నీ మీకు డీటెయిల్గా అన్నీ చూపిస్తా. మరి ఇంత జౌర్ధనంగా వాళ్ళ అబ్బాయి కానీ ఆయన కానీ అక్కడున్న కాంగ్రెస్ చోటమోట లీడర్లను పెట్టుకొని వసూలు చేస్తుంటూ ఉంటే మరి ప్రభుత్వం ఎందుకు నిమ్మకి నీరెక్కినట్టు ఉంది వాస్తవంగా. మరి ప్రజాపాలన అంటే ఇదేనా? ప్రజల్ని పాలించే పాలన ఇదేనా? ప్రజల్ని పాలించే పాలన కాదు, మా అల్లంపూర్ తాలూకాలో ప్రజల్ని పీడించుక తినే పాలన నడుస్తుంది. మరి దీనికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉందని నేను విన్నవించుకుంటున్నా. మరి అదేవిధంగా ఈయన బినాముల పేర్లు పెట్టుకొని ఎక్కడ చూసుకో భూ కబ్జాలు, మీకు అన్ని డీటెయిల్ ఇస్తా. ఎక్కడ చూసుకో భూ కబ్జాలు, బినామీల పేర్ల మీద తన మనుషులతోని అల్లంపూర్ తాలూకాలో తన మనుషులతోని భూ కబ్జాలు చేపియడము, కంచెలు వేసుకోవడము, దానిలో వెంచర్లు వేసుకోవడము, ఈయన సొమ్ము జోగులో పెట్టుకోవడం. మా తాలూకాలో అల్లంపూర్ తాలూకాలో ఇది నడుస్తుంది క్లియర్గా. మరి దీన్ని అడ్డుకట్ట వేయలేము. మరి అడ్డుకట్ట వేయాలంటే మాతో పాటు మీకు కూడా కొంత బాధ్యత ఉంది, మీరు కూడా వెలికి తీస్తారని నేను విన్నవించుకుంటున్నా. అదేవిధంగా